హాయ్ ఫ్రెండ్స్, నేను మీ YVS. ఈరోజు మరొక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. అదే Day-31. ఈ Day-31లో కొత్త విషయం, కొత్త డే బై డే క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ తీసుకుందామండి. అదేనండి, ఒక బాక్స్ని తీసుకోవాలండి. ఫస్ట్ 3D బాక్స్. అయితే ఈ 3D బాక్స్ తీసుకున్న తర్వాత ఆ 3D బాక్స్ మనకు ఎలా కనిపిస్తుందో అలా చూపిస్తామండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో కూడా సేమ్ ఇదే బాక్స్ని తీసుకుంటాం. అంటే దీర్ఘచతురస్రాన్ని తీసుకొని పైన ఒక గీత, పక్కన ఒక గీత, కిందకు ఒక గీత గీసి 3D బాక్స్ వచ్చేలా చేస్తాం కదండి. అలా చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ వి ఆకారాల టైప్లో ఉండేటువంటి ఒక ఆకారాన్ని చూపిస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా? అయితే దానికి 0 పెడుతుంది అన్నమాట. అంటే ఏంటి ఇలా చేస్తున్నారు అనుకోవచ్చు. ఇది మీకు అందరికి చూడగానే ఒక అవగాహన వచ్చేసి ఉండాలి. థర్డ్ స్టెప్ వచ్చేటప్పుడు ఒక అవగాహన వస్తుంది. చూడండి, అయితే 3D బాక్స్ తీసుకున్న తర్వాత ఒక రూపురేఖలు అనేవి కనిపించాలన్నమాట. చూస్తున్నారా? ఇలా 3D బాక్స్ కింద తీసుకున్న తర్వాత దానిపైన అటు ఇటు ఒక రౌండ్ టైప్లో ఉండేలా చూపిస్తుంది అనమాట. ఏంటి అంటే కనుక చాక్లెట్, అంటే పిల్లలకి ఎక్కువగా ఇష్టమైనటువంటి చాక్లెట్స్ గురించి ఈరోజు మీకు చెప్తున్నానండి. అయితే ఈ చాక్లెట్స్ ఎందుకు ఇష్టం అంటే కనుక మనం కాఫీ చాక్లెట్, మ్యాంగో చాక్లెట్స్, ఇలా చాలా చాక్లెట్స్ చూస్తాం కదండి. ఈ చాక్లెట్లు అనేవి పిల్లలు ఎక్కువగా తింటుంటారు. అటువంటి చాక్లెట్ 3D ఎఫెక్ట్లో 2Dలో గీస్తే ఎలా ఉంటుంది, 3Dలో గీస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని క్లారిటీగా మీకు చూపిస్తున్నాను అనమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అండ్ సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్లో ఎలా వచ్చిందో ఫోర్త్ స్టెప్లో కూడా అలాగే చేస్తాం అన్నమాట. చూస్తున్నారా? ఫస్ట్ ఒక బాక్స్ తీసుకుంటున్నాం అన్నమాట. అంటే ఒక దీర్ఘచతురస్రాకారాన్ని తీసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారా? ఈ దీర్ఘచతురస్రాకారం తీసుకున్న తర్వాత ఆ బాక్స్కి సేమ్ అదే కోణంలో కనిపించేటువంటి బాక్స్ని పైన తీస్తామంట. అంటే 3D బాక్స్ టైప్లో చేసామన్నమాట దీన్ని. అయితే ఈ 3D బాక్స్ చేసిన తర్వాత ఒక అట్టపెట్టు టైప్లో కనిపిస్తుంది కదండి. ఈ అట్టపెట్టు టైప్లో కనిపించే దాని దగ్గర ఒక వి ఆకార షేప్లో ఉన్నటువంటి దాన్ని తీసుకుని అక్కడ ఒక రౌండ్ షేప్ చూపిస్తుంది అనమాట. చూస్తున్నారా? ఇక్కడ కూడా అలాగే చూపిస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు వెనకాల ఉండేటువంటి చాక్లెట్ కాయంతో ఇలా మడత పెడుతూ ఉంటారు కదా. ఆ మడత పెడితే షేప్ ఎలా ఉంటుంది అనే ఒడుపు షేపులన్నీ చూపిస్తుంది అనమాట ఇక్కడ. ఇప్పుడు ఇక్కడి నుంచి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అనే ఒక ఫార్ములా ప్రకారం ఎక్కడి నుంచి అయితే నీట్గా ఇస్తే బాగుంటుంది అనేది చూసుకుని అక్కడి నుంచి షేడింగ్ ఇవ్వడం మొదలు పెడుతుంది అనమాట. చూస్తున్నారా? హైలైట్స్ అన్నీ, అంటే లైన్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడ షేడింగ్ అనేది ఇచ్చుకుందామని. చూస్తున్నారా ఫ్రెండ్స్? ఈ విధంగా మనం డ్రాయింగ్ క్లాస్లో కొత్తగా, అంటే మనం చూస్తున్నటువంటి డయాగ్రామ్స్లో కొత్తదనాన్ని చూపించడం కోసం ప్రయత్నిస్తున్నాం అన్నమాట. ఎందుకంటే కనుక ఇలా డ్రాయింగ్ క్లాసు కొత్త కొత్త విషయాలని చెప్పడానికి కారణం ఏంటంటే కనుక పిల్లలకి ఎప్పుడు పాత పద్ధతిలో చెప్పే కన్నా కొత్త పద్ధతిలో చెప్తే కనుక వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి, అందులోకి వాళ్ళు తినే పదార్థాల గురించి చెప్తే కనుక ఇంకా బాగా నచ్చుతుంది కాబట్టి అటువంటి విషయాలన్నింటినీ మీకు వివరంగా తెలియజేస్తున్నాను అనమాట. అర్థమవుతుందండి? అందువల్ల ఈ చాక్లెట్స్ అనేవి పిల్లలు ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారన్నమాట. అటువంటి పిల్లల కోసం ఇంటికాడ పేరెంట్స్ కూడా ఎక్కువ తెచ్చిస్తుంటారు. అయితే ఈ చాక్లెట్కి షేడింగ్ ఎలా చేయాలంటే కనుక ఒక పక్క నుంచి లైనింగ్స్ కింద ఇచ్చుకుంటూ షేడ్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. చూస్తున్నారా? ఎంత స్లోగా తీసుకెళ్తున్నాము, ఎంత స్పీడ్గా తీసుకెళ్తున్నాము అంటే ఆ బాక్స్ దాటి బయటికి కానీ పైకి కానీ వెళ్లకుండా జాగ్రత్తగా చేసుకొస్తున్నాం అన్నమాట. అదే లైన్ని మనం పర్ఫెక్ట్గా అదే పాయింట్స్తో జాగ్రత్తగా చూపించుకుంటూ చేయాలన్నమాట. చూస్తున్నారా? ఎంత నీట్గా వస్తుందో. లైన్స్ అన్ని ఇచ్చేటప్పటికి, షేడింగ్ చేసేటప్పటికి చాలా క్లారిటీగా కనిపిస్తుంది అన్నమాట. ఇలా ప్రతి డయాగ్రామ్కి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక డయాగ్రామ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నారు ఫ్రెండ్స్? ఈ విధంగా నీట్గా కనిపించాలి అంటే కనుక మనం ఏం చేయాలంటే కనుక ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాలన్నమాట. చూస్తున్నారా? ఇలా హార్డ్ వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక నీట్గా మనం అనుకున్నటువంటి చాక్లెట్ అంటే ఎలా కనిపిస్తుంది, ఏ విధంగా ఉంటుంది, ఈ చాక్లెట్ చూడడానికి ఎలా కనిపిస్తుంది అంటే మనం రౌండ్ చాక్లెట్ కాకుండా ఫ్లాట్గా ఉండేటువంటి కాఫీ చాక్లెట్లు ఉంటాయి కదండి, ఆ చాక్లెట్ టైప్లో ఉన్నటువంటి తీసుకున్నాం అన్నమాట. చూస్తున్నారా? ఈ టైప్ చాక్లెట్ తీసుకున్న తర్వాత చాక్లెట్ ఎలా కనిపిస్తుంది, ఈ చాక్లెట్ చూడడానికి ఎంత అలా ఉంది అనే విషయాన్ని క్లారిటీగా మీకు పెన్సిల్ షేడింగ్తో సహా నీట్గా చూపిస్తుంది అనమాట. చూస్తున్నారా? ఈ విధంగా షేడింగ్ చేయడం వల్ల పిల్లలకు కూడా అబ్బాయి ఎంత బాగుంది, ఇంకా నీట్గా చేయాలి, మనం కూడా ప్రాక్టీస్ చేయాలని అనిపిస్తుందనే ఉద్దేశంతో నేను ఇంకా వీళ్ళకి అర్థమయ్యే విధంగా షేడింగ్ చేసి చూపిస్తున్నాను అనమాట.
ఇప్పుడు కొద్ది డార్క్నెస్ ఇంకా ఇది ముందు చేసినటువంటి దానికన్నా కొద్ది డార్క్నెస్గా చేస్తే కనుక ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ చాక్లెట్ని ఇంకానే ఏం చేస్తున్నానంటే ఇంకా డార్క్నెస్ చేస్తున్నాను అనమాట. అంటే డార్క్గా చేయడం వల్ల ఏంటంటే కనుక ఇది ఇంకా హైలైట్గా కనిపిస్తుంది అనమాట. అంటే నీట్గా కనిపించి చూడడానికి మనకి అబ్బాయి ఇంకా చాలా బాగుంది, మనం కూడా చెయ్యాలి అనే విధంగా కనిపిస్తుందనే ఉద్దేశంతో ఈ డార్క్నెస్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారా, ఈ విధంగా నీట్గా ప్రజెంట్ చేస్తున్నానండి. ఇలా ప్రజెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చూడగానే చాక్లెట్స్ అనేవి ఈజీగా గీస్తున్నారు. మనం కూడా గీస్తే ఏమవుతుంది, మనం కూడా తింటున్నటువంటి పదార్థాలే కదా, ఇవి గీయడం వల్ల మనకి డయాగ్రామ్ అనేది వస్తుంది అని ఒక ఆలోచన వస్తుందనే ఉద్దేశంతో నేను ఏం చేస్తున్నానంటే ఈ డయాగ్రామ్ చెప్తున్నాను అనమాట. చూస్తున్నారా, ఈ విధంగా అక్కడ ఒడుపు కింద కనిపించేటప్పుడు అక్కడ ఎలా కనిపిస్తుంది, ఆ లోపల ఉండేటువంటి కవర్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని క్లారిటీగా చూపిస్తున్నాను అనమాట. చూస్తున్నారా, ఈ విధంగా లైన్స్ ద్వారా కానీ అక్కడ ఉండేటువంటి స్ట్రోక్స్ ద్వారా కానీ మీకు క్లారిటీగా కనిపించే విధంగా చేస్తున్నాను అనమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అలాగే యువతల కవర్ ఎలా తిప్పితే వస్తుందో అలా చూపించాం కదా, యువతల కూడా అదే విధంగా చూపిస్తున్నాను అనమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఈ విధంగా ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక డయాగ్రామ్ మీద మనకి కమైండింగ్ పెరుగుతుందన్నమాట. ఈ కమైండింగ్ ఎప్పుడైతే పెరిగిందో మనం ఎటువంటి డయాగ్రామ్ని అయినా సరే ఈజీగా గీయడానికి ఆస్కారం ఉందన్నమాట. అర్థమవుతుందండి. ఈ విధంగా పెన్సిల్ షేడింగ్తో అద్భుతమైన బొమ్మలను గీయవచ్చు. కాబట్టి మనం ఈ చాక్లెట్ అనే ఒక కాపీ చాక్లెట్ అనే డయాగ్రామ్ నీట్గా చేస్తారనే ఉద్దేశంతో ఈ డయాగ్రామ్ చెప్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు దీనికి 3D ఎఫెక్ట్ అంటే ఒక పక్కకి పెన్సిల్ షేడింగ్ ఇస్తే ఎలా ఉంటుంది, ఆ పెన్సిల్ షేడింగ్కి ఎలా నీట్గా చేయాలి అనే విషయాన్ని క్లారిటీగా చూపిస్తుంది అనమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఈ విధంగా మనం పెన్సిల్ షేడింగ్ అనేది నీట్గా రావడం వల్ల ఏమవుతుందంటే కనుక మనకు అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం నీట్గా అద్భుతమైనటువంటి డయాగ్రామ్స్ని మనం చాలా అద్భుతంగా చేయొచ్చు అన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. అయితే ఈ అద్భుతంగా ఉండేటువంటి డయాగ్రామ్స్ మనం కూడా గీయగలం అని ఇలా మీరు నేర్చుకుంటారనే ఉద్దేశంతో దీన్ని 3D అంటే కింద ఉన్నటువంటి నీడతో సహా మీకు చూపిస్తుంది అనమాట. అందువల్ల మీరు కూడా ఈ డయాగ్రామ్స్ని డైలీ ఒక డయాగ్రామ్నైనా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక మీకు డయాగ్రామ్ ఇంకా ఈజీ అవుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.